పశుల మార్గలు పాపమంతయు రూపుమాపెను సర్వలోకము విమోచింపను నా రాజు పుడమిపై జన్మించెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సభలోతో హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆనందం చేద్దాం ప్రభువుని హల్లెలూయా మన కొరకు పశువుల సేవలో పుట్టిన దేవుడు పరలోక దూతాలి పాట పాడగా పామరుల హృదయాలు పరవశించగా పరలోక దూతాలి పాట పాడగా అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయెను అజ్ఞానము అదృశ్యమాయను అంధకార బంధకములు తొలగిపోయెను సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే కరుణగల రక్షకుడు ధరగేను కరమును వీడి అను దీనుడాయెను కరుణగల రక్షకుడు ధరగేను కరమును వీడి అను దీనుడాయెను పరమును పరమ తండ్రి తనయుని మనకు సగిను రక్షకుని శుభవేళ పరమున సగా పరమ తండ్రి తనయుని మనకు సగిను రక్షకుని శుభవేళ అరే కలాచి కనులచి యేసుచి కనులచి కనులు వాడి నాట్యమాడి పరవశించిరే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఓ సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే సంతోషమే సమాధానమే ఆనందమే పరమానందమే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన అబ్బా తండ్రి నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకే ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి 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 చప్పట్లు కొట్టు ప్రభునామాన్ని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం ఈ రాత్రి వేళ సమయంలో ఆరాధిస్తుండగా అంధకార దురాత్మ శక్తులు కట్లు బంధకాలని తెగిపోవుగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీ ప్రజల నెమ్మదికై
ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అహమున చేర్చడి నీకు సాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమే స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది లేదు. సమస్తమును సాధ్యపరచగలిగిన సమర్థుడు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ శబబరి కవలరవ శంకరల ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన స్తుతి ఆరాధన. హల్లెలూయా ని బాబా బాబా శబరి కవలరదన సిరి బాబా. రెండు చేతులు పైకెత్తి నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు చాలయ్యా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడు నీ వాక్యమే నన్ను విడిచేది నా బాధలలో నీ వాక్యమే నన్ను బ్రతికించేది నా బాధలలో నెమ్మదినిచ్చేది నీవు పలికితే నాకు మేలయ్యా నీవు పలికితే నాకు మేలయ్యా నీ దర్శనమే నాకు నీ దర్శనమే నాకు చాలయ్యా. ప్రభు తన వాక్కును రాత్రి వేళ సమయంలో మనం దర్శించబోయి మనందరితో సూటిగా మాట్లాడబోతున్నాడని నమ్మిన వారందరూ కూడా బిగ్గరగా చప్పట్లు కొట్టి శక్తితో ఆత్మతో బలముతో ప్రభుని మనోముఖంగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కలపాలి. హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. అనిల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. Glorified in the name of Jesus. Hallelujah. Stotram, 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 stotram.
సత్య సంపూర్ణ నీ పాదములు పొందనములు స్తోత్రములు 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 నాయన. నీ అనాది సంకల్పమును బట్టి ప్రభా, ఇదిగో ఈ మోజస్ గృహములో గ్రాండ్ క్రిస్మస్ నువ్వు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఇంతవరకు పాటలతో నేను ఆరాధించున్నాం ప్రభా, ప్రార్థనతో ఆరాధన నిన్ను స్తుతించున్నాము తండ్రి. మరి సమయంలో వాక్యముతో నిలబడుతున్న నిదాసుని ఏడంతల పరిశుద్ధాత్మ చేత అభిషేకించు ఆయన. అనేకమైన మాటల ద్వారా నీ వాక్కుల ద్వారా అయా మరి అనేకులకు సమాధానము కలుగునట్లుగా, అనేకులకు స్వస్థత కలుగునట్లుగా, అనేకులకు నెమ్మది కలుగునట్లుగా, బాధల్లో నెమ్మదినిచ్చే వాక్యమును నిదాసుల నుండి నాయన మీరు మాట్లాడండి ప్రభా. ఈ బిడలకు ఏమి అవసరమో నిదాసుల నుండి నువ్వు మాట్లాడు నాయన. నాతో మాతో మా అందరితో మాట్లాడు ప్రభా. ఈ రాత్రి నిదాసుని దర్శించు నాయన. వినగలిగిన మనస్సును, గ్రహించగలిగిన చెవులను అయ్యా మాకందరికి దయచేయమని నిదాసుని చిలవచాట మరకు పరుచుకొని ఏడంతల పరిశుద్ధాత్మ చేత అభిషేకించి అనేకమైన మాటలు ఈ ప్రాంత ప్రజలతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ రాత్రి ఈ క్యాండిల్ లైటింగ్ సర్వీసు పరిశుద్ధాత్మ దేవుడు మోజస్ గారి గృహంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. దయచేసి బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. మన ధ్యానం నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. బైబిల్ ఉన్న వారందరూ. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి లేఖన భాగంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో ఏ విధంగా జన్మించాడని వాక్యం చెప్తుంది. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మనుషులు పోలికగా పుట్టడానికి ఆయన కారణం ఏంటి? అసలు మనుషులు పోలికగా ఎందుకు ఆయన పుట్టాడు? మరి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడనే విషయాల గురించి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి. ఆయన దేవాది దేవుడై ఉండి మనుషుల పోలికగా ఎందుకు పుట్టాలి? దేవుడు దేవుడే, మానవుడు మానవుడే. మరి ఎందుకు మానవుని రూపంలో ఆయన జన్మించాడు? చూడండి దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. మానవుడు నశించి నరకానికి వెళ్ళకూడదంటే మరి అనేక గ్రంథాలు తెలియజేస్తున్న విధానం ఏంటంటే, మనుషుడు పాపములతో పుట్టి ఉన్నాడని కదా. ఎలా పుట్టాడంట? పాపముతో. స్త్రీ పురుషుడు కలయిక ద్వారా మానవుడు పుట్టాడు, మనుషుడు పుట్టాడు. యేసు క్రీస్తు ప్రభుల వారి ఆయన యొక్క జన్మ ఒక ప్రత్యేకమైనది. పురుషుని యొక్క కలయిక లేకుండా దేవాది దేవుడే కన్య మరియ గర్భాన్ని, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క గర్భములో ఆయన మనిషి కుమారునిగా లేకపోతే మనుషుని పోలికగా ఆయన పుట్టడానికి ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. ఆమెన్. కాబట్టే ఆయన పరిశుద్ధుడు, మనము పాపులం. యేసుక్రీస్తు ఈ లోకానికి దేనికోసం వచ్చాడంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. ఆమెన్. ఎందుకు వచ్చాడంట? పాపిని రక్షించడానికి. పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్యక గర్భమున పుట్టి
పాపములను రక్షించడానికి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఆయన ఒక నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా, ఒక సీమలాగును ఆయన వస్తే కన మనము ఆయనను గుర్తించలేం. చూడండి, ఒక వ్యక్తి దావన వెళ్తూ ఉంటే సీమలన్నీ దారికి అడ్డంగా పడి వెళ్ళిపోతూ ఉన్నాయంట. దారికి అడ్డంగా వెళ్ళిపోతుంటే బస్సులు, కార్లు, బైకులు వస్తూ ఉంటే ఆ సీమలతో ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడంట. ఏమని? పక్కకు జరగండి, మీరు చచ్చిపోతారు, బస్సు ఎక్కువైపోతుంది, మీరు చచ్చిపోతారు, పక్కకు జరగండి అని చెప్పేసి నా ప్రేమ దేవుని బిడ్డలారా ఆ సీమలతో మాట్లాడుతుంటే ఎంత మాట్లాడినా కానీ సీమలు ఆ మనిషి యొక్క మాటలు వినడం లేదంట. ఎందుకు? వాటికి మానవుని యొక్క భాష అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మానవుని భాష అర్థం కాలేదు కాబట్టి సీమలు రోడ్డుకు అడ్డంగా వెళ్తూ ఉన్నాయి, పక్కకు జరగకునున్నాయి. ఇప్పుడు అర్థం కావాలంటే ఇంకొక వ్యక్తి వచ్చాడంట. స్టాపిక్ అంతా మరి ట్రాఫిక్ అయిపోయిందంట మొత్తం రోడ్ అంతా. ఏమైందని చెప్పేసి ముందుకు వచ్చి చూస్తే సీమలతో మాట్లాడుతూ ఉన్నాడంట. ఒక వ్యక్తి వచ్చి అన్నాడంట, డేయ్, నీ మాట ఆ సీమలు వినాలంటే నువ్వు కూడా సీమగా మారి వాటితో మాట్లాడినప్పుడు అవి నీ మాటలు నీ పక్కకు జరుగుతాయి, లేకపోతే నీ మాట వినవు అవి అని అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే మీకు అర్థమయ్యే విధంగా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, మరి యేసుక్రీస్తు ప్రభువుల వారు మనుషుల పోలికగా ఎందుకు ఆయన పుట్టాడంటే, ఆయన మనుషుల పోలికగా పుట్టి ఆయన పెరిగి పెద్దవాడై మనందరితో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఒక గద్దనో కాక వచ్చి మనతో మాట్లాడుతుందనుకో, మనం వింటామా? మనం మారుతామా? మనం రక్షణ పొందుతామా? మనం రక్షింపబడతామా? మారం. అందుకనే నా ప్రేమ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన నడుచుకుంటూ వెళ్తూ ఆయన శిష్యులతో మాట్లాడుతుండగా ఆయన యొక్క శిష్యుల మనోనేత్రాలు తెరబడ్డాయంట. హల్లెలూయా. వాళ్ళ హృదయాల్లో మండినాయంట. ఆయన మాటలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి అంత గొప్ప దేవాది దేవుడు కన్యక గర్భాన్ని ఆయన మరి ఆ యొక్క చోటు చేసుకొని ఆమె గర్భమున పుట్టి ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే లేఖనాలు ఏమని చెప్తున్నాయంటే, నా ప్రేమ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనములో, ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. లోకము ఎవరి మూలముగా కలిగిందంట? ఆయన మూలముగా కలిగింది. ఈ లోకము ఆయనను తెలుసుకొనడం లేదు. మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నా ఆయన మాటలు అనేకులు గ్రహించడం లేదు, తెలుసుకొనడం లేదు. ఇంకా నా ప్రేమ దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోక ఎరగక చాలామంది నశించిపోయే స్థితిలో ఉన్నారు. నిజముకు దేవుని కాని వాటిని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. మనమైతే నిజమైన దేవుణ్ణి కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టి పెరిగి పెద్దవాడైన తర్వాత యోహాను సువార్త 11వ వచనంలో రాయబడింది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులంట ఆయనను అంగీకరింపలేదంట. ఆయనను అంగీకరింపలేదు. అవునండి, నేటి దినాల్లో ఎంతోమంది ఆయనను అంగీకరించలేనటువంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే, ఇహలోక సంబంధమైనటువంటి దేవత వారి మనోనేత్రాలు మూసేశాడు. గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఈ రాత్రి వేళ సమయంలో ఈ వర్తమానం వింటున్న తమ్ముడు, చెల్లి, అన్నాక నిజమైనటువంటి దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. ఆమె చెప్పండి. ఈ లోకములో మనకు తండ్రులు ఎంతోమంది ఉండరు. మీకు తండ్రులు ఎంతమంది అంటే ఏమని చెప్తారు మీరు? ఒక్కడే తండ్రి అని చెప్తారు. అవును కదా? మరి ఈ లోకములో దేవుళ్ళు ఎంతమంది అంటే 3,000,000 మంది అని అంటారు. నిజంగా చెప్పండి, తండ్రి ఒక్కడైనప్పుడు మరి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడై ఉండాలి కదా? అవును కదా? సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆమేన్. హల్లెలూయా. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవుని సృజించి మానవుని రక్షించడానికి, ఈ పాపిని రక్షించడానికి, నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పాపమును ఆయన చంపేశాడు, కానీ పాపిని ఏం చేశాడు? ఆయన క్షమించాడు, బ్రతికించాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపర్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన ఏం చేశాడు? పాపాన్ని మాత్రమే ఆయన చంపేశాడు, పాపిని మాత్రం ఆయన బ్రతికించాడు. ఎంత గొప్ప మాట ఈ మాట కదా. నువ్వు పాపం చేసావని నిన్ను దేవుడు చంపేసింటే ఈరోజు ఇక్కడ కూర్చొని వాక్యం వినేవాడివి కాదు, ఇక్కడికి వచ్చేవాడివి కాదు, ఈ మంచి మాటలు తెలుసుకునేవాడివి, నిత్య జీవం పొందుకొని పరలోక రాజ్యానికి చేరేవాడివి కానే కాదు. ఈ లోకానికి ఆయన ఎందుకు మనసులో పోలికగా ఆయన రావడానికి కారణం ఏంటంటే పాపమును తీసివేయడానికి. హల్లెలూయా. పాపములు క్షమించడానికి. మానవుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చినవాడిగా ఉన్నాడు. మానవుడిని బ్రతికించడానికి ఆయన వచ్చాడు. ఆమెన్ చెప్పండి. ఇదే నిజమైనటువంటి క్రిస్మస్. ఆమెన్. హల్లెలూయా. మానవుని పాపము తీసేయడానికి వచ్చాడు. అందుకని తన ప్రజల వారి పాపముల నుండి ఆయనే రక్షించుకున్నాక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకును వచ్చెను. ఆమెన్. ఏంటికి వచ్చాడంట? ప్రాణమును పెట్టడానికి వచ్చాడు ఆయన. మనసులో పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకోవడానికి కారణం ఏంటంటే మానవుని కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి. ఆమెన్ చెప్పండి. ఆయన ప్రాణం పెట్టకపోతే ఈరోజు నీకు జీవము లేదు, నువ్వు బ్రతకవు, నువ్వు పరిశుద్ధుడు కాలేవు, ఇంకా నీ పాపములే ఉండి నువ్వు చనిపోతావు. అయితే ఆయన నీ కోసము తన ప్రాణాన్ని ఇచ్చడానికి వచ్చాడు. ఆమె చెప్పండి. ప్రాణమునిచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆమెన్. హల్లెలూయా. తన ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించుకున్నాడు. రక్తమంతా ధారపోశాడు. యేసు రక్తము ప్రతి పాపముల నుండి ఏం చేస్తుందంట? మనల్ని పవిత్రులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నా ప్రేమ దేవుని బిడ్డలారా, మానవుడు ఏం చేయాలంటే మొదటి అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో రాయబడిన మాట, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. ఎలా నివసిస్తుందంట? కృపాసక్తి సంపూర్ణునిగా మన మధ్య నివసిస్తుంది. ఆ వాక్యమైన దేవుడు, ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మానవుని పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకొని ఎలాగొచ్చాడంట? మన మధ్యలో నివసించడానికి. కృపా సత్య సంపూర్ణునిగా ఆయన మన మధ్యలో నివసించెను. ఆమెన్. తండ్రి వలన కలిగినది అద్వితీయ కుమారుని లేక మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన మహిమను మనం కనుగొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యొబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వాక్యము ఈ విధంగా మనకు తెలియచేస్తూ ఉంది. ఏమని? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును బాబా ఆయన కూడా రక్త మాంసములలో ఏమైనాడమ్మా? ఆ గొప్ప సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆకాశమును, భూమిని, అందులో ఉన్న సమస్త సృష్టిని మాటతో కలుగజేసిన దేవుడు, అంత మహిమగల దేవుడు, అంత గొప్ప సర్వాధికారి ఎలా వచ్చాడంట ఆయన? నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆయన కూడా ఏం చేశాడంట? రక్త మాంసములో పాలివాడయ్యాడంట. ఆమె చెప్పండి. నిజంగా అంత గొప్ప దేవాది దేవునికి, మహిమ గల దేవునికి, మహిమ స్వరూపునికి ఆయన రక్త మాంసాలు ఆయనకు ఉంటాయండి? చెప్పండి, ఉంటాయా? రక్త మాంసాలు దేవునికి ఉండవు. ఆయన యోహాను సువార్త 20:26 వచనంలో మనం ఎప్పుడు వాక్యం ధ్యానం చేస్తాం. ఆయన వారి మధ్యన ప్రత్యక్షమయ్యాడంటే తమ్ముడా, ప్రత్యక్షమయ్యాడంటే ఆయన ఆత్మస్వరూపుడు. ఆయనకు రక్త మాంసాలు అనేటివి లేవు. ఆయన ఆత్మస్వరూపుడు, ఆయన గొప్ప దేవుడు. మరి నిన్ను నన్ను రక్షించడానికి ఆయన కూడా
రక్త మాంసములలో పాలివాడయ్యాడంట. ఆమె చెప్పండి, అర్థమవుతుందా వాక్యము? ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన రక్త మాంసములలో పాలివాడు కాకపోతే, ఆయన రక్తం కార్చకపోతే, నీ పాపముల కోసం ఆయన బలి కాకపోతే, ప్రాణం పెట్టకపోతే, ఈరోజు నీకు రక్షణ, విమోచన అనేది లేనే లేదు. నీ జీవితానికి ఆధారం అంటూ లేనే, నీ జీవితానికి అంటూ ఒక డేట్ అనేది లేనే. ఈరోజు నువ్వు ధైర్యంగా మరి నీ బర్త్డే, నాది బర్త్డే, హ్యాపీ బర్త్డే అని నువ్వు చెప్పుకుంటున్నావంటే, హ్యాపీ బర్త్డే అని వేరే వాళ్ళకు చెబుతున్నామంటే, నీకు హ్యాపీనెస్ ఇచ్చినది ఎవరు? దేవుడు. ఆయన రక్త మాంసంలో పాలివాడై నీ జీవితానికి ఒక విలువ అంటే ఆయన ఇచ్చాడు. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. విలువ లేని మన జీవితానికి ఆయన విలువను తెచ్చాడు, ఘనతను తెచ్చాడు, పేరును తెచ్చాడు, పరిశుద్ధతను తీసుకొచ్చాడు. ఆమె చెప్పండి. మానవుడు పాపముల చేత, అపరాధముల చేత సచ్చినవాడై ఉంటుండగా, ఆయన తన పవిత్రమైనటువంటి రక్తముతో నీ ప్రతి పాపములన్నిటిని ఆయన క్షమించి నిన్ను శుద్ధీకరించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాది, అనగా సాతాను మరణము ద్వారా నశింపచేయుటకు, ఆయన మరణము ద్వారా అపవాదిని ఏం చేశాడంట? నశింపచేశాడు. ఆయన ఎప్పుడైతే మానవాళి కోసం మరణించాడో అపవాది నశించిపోయాడు. అపవాదిని కాళ్ళ కింద శీఘ్రంగా ఆయన తొక్కేశాడు. వాని అధికారం, వాని చెలామణి అనేది లేనే లేదు. లేకపోతే అందరూ ఎవరి కింద బానిసలుగా ఉండేవారు? అపవాది కింద బానిసలుగా ఉండేవారు. ఆ బానిసత్వంలోంచి నిన్ను నన్ను విడిపించడానికి ఆయనే దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవాది దేవుడే దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేని కొరకు? ఎవరి కొరకు? నీ కొరకు, నా కొరకు, ప్రజలందరి కొరకు, రక్షణ కొరకు, విమోచన కొరకు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నా ప్రేమ దేవుని బిడ్డలారా, అపవాది మరణము తీసుకొచ్చింది కదా. ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం మనం చదివితే, 3వ అధ్యాయం 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదు అని చెప్పెను. ఆమె సంతానమునకును, స్త్రీ సంతానమునకును కదా, స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును. ఆమె సంతానం ఎవరు? ఆమె అనగా ఎవరు? స్త్రీ సంతానం అంటే ఎవరు? స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తు. ఆమె సంతానం అంటే అవ్వ సంతానం. అవ్వ ఏం చేసింది? సర్పం మోసగించింటేనే కదా తినేది పండు. ఆమె ద్వారానే కదా శాపం వచ్చినది. ఆయన ద్వారానే కదా మానవునికి, నా ప్రేమ దేవుని బిడ్డలారా, శాపం అనేది భూమి మీద వారి ద్వారా వచ్చింది. కాబట్టి స్త్రీ సంతానం అనగా కన్యక గర్భమున ఆయన పరిశుద్ధునిగా జన్మించాడు. ఆమె చెప్పండి. ఆమె సంతానం అనగా మనము ఆదమవ్వలు పుట్టినటువంటి సంతానము. జన్మ పాపము, కర్మ పాపము కదా. పాపములు, అపరాధములు, దోషములు అనేటివి ఉన్నాయి. మరి పాపముల ద్వారా, అపరాధముల చేత చచ్చి ఉన్నటువంటి మనల్ని మరలా బ్రతికించుటకు ఆయన స్త్రీ సంతానముగా వచ్చాడు. ఆమె చెప్పండి. పరిశుద్ధునిగా వచ్చాడు. అందుకనే నాలో పాపం ఉన్నదని ఎవరైనా నిరూపించగలరా, శాసించగలరా, చెప్పగలరని సవాలు ఇచ్చి చెప్పిన ఏకైక పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవుడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నా ప్రేమ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనములో లేఖనం ఈ విధంగా మనకు తెలియజేస్తుంది. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏదియు ఎంత మాత్రము నీకు హాని. మరి పాములను తేళ్లను శత్రు బలమంతటి మీద అధికారం ఎవరిచ్చినారు? యేసు క్రీస్తు ప్రభుల వారు నీకు, నాకు, మనందరికి అధికారం ఇచ్చాడు. ఈ అధికారాన్ని చేతబట్టుకుని మనం ఏం చేయాలి? సాతానుని కాళ్ళ కింద తొక్కాలి.
చాలామంది కాళ్ళ కింద దొక్కకుండా ఉన్నారు, నెత్తికెక్కించుకుంటున్నారు అని. అర్థమవుతుందా? మళ్ళీ మేము ఏం చేయాలి? నెత్తిని పట్టుకొని దయ్యము బయటికి రాని ఆజ్ఞాపించి మత్తయి సువార్త 18:18 ప్రకారం యేసునామములో ఆజ్ఞాపిస్తాను దయ్యము బయటికి రానగానే ఆ దయ్యం వస్తే మళ్ళీ జుట్టు పట్టుకుని వాళ్ళని పులుసు పొడగొట్టి కదా, దాన్ని పులుసు పొడగొట్టి వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆయన మరణము ద్వారా దానిని అపవాదిని నశింపజేశాడు. వాటికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల బలమంతా తగ్గిపోయింది. అధికారపు తాళపు చేతులు నీకు నాకు మనందరికీ దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఆయన అధికారము చేత అపవాదిని జయించాలి. యవనస్తులు మీరు బలవంతులు, మీరు దుష్టుని జయించుదురు. ఆమేన్. దుష్టుని జయించేవారిగా ఉండాలి కానీ ఓడిపోయేవారిగా ఉండకూడదు. నేటి దినాల్లో ఎంతోమంది ఓడిపోతున్నారు, ఓటమిని ఎదుర్కొంటున్నారు, బలహీనలైపోతున్నారు, భయపడుతున్నారు. భయపడుట వల్ల ఏమొస్తుంది? మనసులకు ఉరి వస్తుందంట. దేనికి భయం? మరణ భయం ఆయన తొలగించాడు కదా. నీకోసమే కదా ఆయన మరణించినది, నీకోసమే కదా ఆయన దాసుని స్వరూపము ధరించుకునేది, నీకోసమే కదా ఆయన మనసులో పోలికగా పుట్టి నిన్ను రక్షించట కొరకే కదా ఆయన వచ్చినది. ఇంకా ఎందుకు భయం నీకు? భయం అనేది మన గుండెల్లో ఉండకూడదు. హల్లెలూయా. భయం అనే దయ్యం ఈరోజు పారిపోవును గాక. అపవాదిని కాళ్ళ కింద శీఘ్రముగా చెదగదొక్కుదురుగాక. హల్లెలూయా. వాడు ఓడిపోవాలండి, మనం గెలవాలి. మన పక్షాన ఉండి ఆయన మనల్ని గెలిపించే దేవుడు. ఆమేన్. ఓడిపోనివ్వడు యేసు, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. మనల్ని ఓడిపోనిచ్చే దేవుడు కాదైనా. ఆమేన్. మనం చేజారిపోయినటువంటి స్థితిలో ఉన్నా, పడిపోయినటువంటి స్థితిలో ఉన్న మనం చేయబట్టుకుని లేవనెత్తే దేవుడు ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ఆయన నీ కుడి పక్షాన నీకు నీడగా ఉండే దేవుడు, నీకు తోడుగా ఉండే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు ఆయన. ఆమేన్ చెప్పండి. చివరిగా ఒక మాట చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16:20 చదివి వాక్యాన్ని మూసేయండి. రోమా పత్రిక 16:20. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చెదగదొక్కును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడయుండునుగాక. ఎంతమంది చెప్పినారు ఆమేనని? హల్లెలూయా. సమాధానకర్త అయిన దేవుడు సాతానును ఏం చేస్తాడంట? మీ కాళ్ళ కింద శీఘ్రముగా, మీ కాళ్ళ కింద. సాతానుని ఎక్కడ పెట్టినాడు? కాళ్ళ కింద పెట్టినాడు. మరి నువ్వెక్కడ ఎక్కించుకుంటున్నావు అన్ని? వాడు కాళ్ళ కిందనే ఉండాలి కానీ నెత్తి మీదకి ఎక్కకూడదు. వాడు సంకలు ఎక్కువ కూర్చోకూడదు. బైబిల్ ట్రైనింగ్లో పవిత్రత అనే ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళ భర్త విదేశాలకు వెళ్తూ ఆ అమ్మాయి ఇంటికాడ ఒంటరిగా ఉంటుందని చెప్పేసి బైబిల్ ట్రైనింగ్లో ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చెల్లి తెల్లగా చక్కగా అందంగా బాగుంటుంది. అయితే ఆమెకు కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. వాళ్ళ స్నేహభావం బాగానే ఉంది, బలంగానే ఉంది, అంత బాగానే ఉంది అనుకుంటుండగా 1-2 నెలల కల్లా నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ పాపకు దయ్యం పట్టింది. ఎవరికి? ఈ పవిత్రత అనే అమ్మాయికి దయ్యం పట్టింది. దయ్యం పడితే నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఫ్రెండ్షిప్ ఉన్నారు కదా, కాళ్ళు బాగాలేకపోతే కాళ్ళు నొక్కడం, తలపోటు వచ్చే తల నొక్కడం, అర్థమవుతుందా? కడుపు నొప్పి వచ్చి కన్నా మాత్ర తెచ్చి ఇవ్వడం, ఆకలి అయితే కన్నా ఇడ్లీలు తేవడం, ఇంకొకరు పూరి తేవడం, ఇంకొకరు దోశ తేవడం, ఏది అడుగుతుంటే తెచ్చి ఇచ్చనే ఉండారు ఫ్రెండ్షిప్. ఇదేదో బాగుందని చెప్పేసి దయ్యం బాగా మెచ్చనేది. దయ్యం ఆయనలోని బాగా మెచ్చనేది. అలవాటైన దయ్యం ఏం చేస్తుందంట? అలవాటైన కుక్క ఏం చేస్తుంది? ఎంత కొట్టినా పోతుందా? పోదు. ఒకరోజు వర్షిప్ జరుగుతూ ఉంటే, ఆరాధన చేస్తూ ఉంటే దయ్యం బయటకు వచ్చి కింద పండుకుంటే దొలుతూ ఉంది. స్టీఫెన్ సార్ అని ఒక ఆయన ఉండి పోయి జుట్టు పట్టుకుని, ఏయ్ దయ్యమా విడిచిపెట్టిపో, యేసు నామంలో ఆజ్ఞాపిస్తానంటే, నేను పోను ఇక్కడనే బాగుంది అన్నట్టుంది.
ఎందుకు పో, ఇక్కడ ఏం బాగుంది నీకంటే, నాకు ఇడ్లీలు తెచ్చున్నారు, పూరీలు తెచ్చున్నారు, దోశలు తెస్తున్నారు, కాళ్ళు నొక్కుతున్నారు, తల నొక్కుతున్నారు, నన్ను బాగా చూసుకుంటున్నారు, నేను పోను అని అంటుంది. చూసావా, నేను పోనంటే పోనంటుంది. గట్టిగా బలంగా అందరూ ప్రార్థన చేస్తే గద్దిస్తే అప్పుడు విడిచిపెట్టిపోయింది. నా ప్రేమ దేవుని బిడ్డలారా గమనించండి, అలవాటైపోయింది. వాడు కాళ్ళ కిందనే ఉండాలి కానీ నెత్తికి ఎక్కించుకోకూడదు. అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు, దాన్ని ఉపయోగించాలి. ఆమె చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకాన్ని ప్రభు ఎందుకు వచ్చాడు? దాసుని స్వరూపము ధరించుకొని. ఆమె నీకోసము దాసుడైపోయాడు. నిన్ను ఆయన ఎలా చేశాడు? యజమానునిగా చేయడానికి. ఆమె చెప్పండి. హల్లెలూయా. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడయ్యాడు. నిన్ను యజమానునిగా నిలబెట్టడానికి ఆయన దాసుని స్వరూపాన్ని నిన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి ఆయన భూలోకానికి వచ్చి ఉన్న దేవుడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి! అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. అందుకని సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద ఉంచి ఉన్నాడు. ఆ సమాధానకర్త అయినటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆమెన్. ఈ సైతాన్ గడు ఏం చేస్తుంటాడంటే, లోపలికి వచ్చి, ఇంట్లోకి వచ్చి, దేహంలోనికి వచ్చి, నెత్తికెక్కి, కుటుంబాలలో సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఐక్యత లేకుండా, ఆరోగ్యం లేకుండా గొడవలు పెడుతూ, అర్థమవుతుందండి, పాపానికి దారి చేస్తూ, సీరియల్కి బాని చేసి, నా ప్రేమ దేవుని బిడ్డలరా, జబర్దస్త్ కంట, సినిమాల కంట, ఇహలోక సంబంధమైనటువంటి వాటి మీద, కోరికల మీద వాడు ఎక్కువగా నిన్ను బానిసగా చేసి, నిన్ను ఒక వానికి దాసునిగా నిన్ను చేసుకొని, అపవాదికి దాసులుగా మనం ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి దాసులుగా ఉండాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మరియా ఆయనను చేర్చుకుంది కాబట్టి, ఆయనకు గర్భములో స్థానం ఇచ్చింది కాబట్టి, ఇప్పుడు ప్రజలందరూ ఆమెను ఏమంటున్నారు? ప్రజలందరూ ఏమంటున్నారమ్మా? దూత వచ్చి మరియాతో ఏం మాట్లాడింది? దయాపాక్తురాలా, నీకు శుభమనింది. అప్పుడు ఈమె ఏమంటుంది? యెహోవా దాసురాలనే ఏదో ఆ మాట, ధన్యురాలను, ఇంకా ఏదో అంటుంది. నీ దాసురాలైన నన్ను నేను అనే మాట అక్కడ ఉంటుంది. అక్కడ దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ దాసురాలిని అని అంటుంది. ఆమె నిజంగా ఇప్పుడు దేవునికి ఏమైపోయింది? దాసురాలైపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఆ గొప్ప దేవాది దేవునికి నువ్వు దాసుడు దాసురాలు కావాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. అప్పుడు ఆయనకు దాసులుగా ఉంటే ఆయన మనల్ని ఎలా చేస్తాడు? యజమానులుగా చేస్తాడు. ఆమె చెప్పండి. నువ్వు దేవునికి దాసుడు దాసురాలు కాకుండా నువ్వు యజమానుడు కానే, గొప్పవాడివి కాలేవు. ఆయన తను తాను తగ్గించుకొని మనల్ని ఎలాగే తగ్గించుకున్నాడంట? తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని ఉన్నాడంట. ఆమె చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ సమయంలో నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్న మనము జీవితకాలం అంతా ఆయన విడిచిపెట్టక, ఆయన కింద, ఆయన పాదాల చెంత మనం దాసులుగా ఉండి ఆయనను సేవించుచు, ఆయనను ఆరాధించుచు, ఆయనను పూజించుచు, ఆయనను ఘనపరుస్తూ, ఆయనను మహిమపరుస్తూ, మన ఆత్మీయ జీవితంలో, మన దైనందిన జీవితంలో, మన ద్వారా, మన పిల్లల ద్వారా దేవుని నామం మహిమ పరచబడును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయన నామము స్తుతించబడును గాక. హల్లెలూయా. అందరూ రక్షణ పొందుదురు గాక. రక్షణ పొందిన నీవు, వెలిగించబడిన నీవు అనేకులను వెలిగించదు గాక. రక్షణ మార్గములోనే అనేకులను నడిపించదు గాక. హల్లెలూయా. అనే జనాంగంలోంచి నిన్ను ప్రత్యేకపరిచి, ప్రత్యేకంగా ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. నీ పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉంది, ఉద్దేశం ఉంది. ఆమేన్. ఏ ఉద్దేశం లేకుండా ఆయన నిన్ను ఎన్నుకోడు, ఏర్పాటు చేసుకోడు, రక్షించాడు. ఆమేన్. ఒక వ్యక్తిని మనం పెట్టుకున్నామంటే, దాసులుగా మనం పెట్టుకున్నామంటే, మన కింద అతని పట్ల మనము ఎంతో నమ్మి పెట్టుకుంటాం కదా.
నమ్మి పెట్టుకుంటామా? నమ్మకము ఉంది కాబట్టి మనం పెట్టుకుంటాం మన కింద. అతనికి తాళాలు ఇచ్చా ఏ బాధ్యతలైనా అప్పగిస్తాం. యేసు ప్రభు నిన్ను నన్ను మనలందరిని నమ్మి ఉచితంగా మనకు రక్షణ ఇచ్చినాడు. ఆమెన్. మన కోసం ప్రాణాన్ని ఇచ్చినాడు. ఆమెన్. హల్లెలూయా. మరి నమ్మినటువంటి ఆయనకు నువ్వేం చేయకూడదు? ద్రోహం చేయకూడదు. ఏం చేయకూడదు? ద్రోహం చేయకూడదు. నమ్మక ద్రోహం చేయకూడదు. నేటి దినాల్లో ఎంతోమంది పాపము చేస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఎంతోమంది ఆయనకు దుఃఖం కలగజేస్తున్నారు. తినరాంది తిని, తాగరాంది తాగి, పీల్చరాంది పీల్చి, అనరాని మాటలు అని నోటితో, ఇదే నోటితో దేవుని స్తుతిస్తూ, ఇదే నోటితో బూతులు, పోకిరి మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు మాట్లాడుతూ ఆయనకు దుఃఖం, బాధ కలిగించే వారిగా ఉంటున్నారు. లోబడని ప్రజలుగా ఉంటున్నారు. అంగీకరించని ప్రజలుగా ఉంటున్నారు. హక్కున చేర్చుకోలేని దౌర్భాగ్యులుగా ఉంటున్నారు. ఈరోజు మనం ఎలాగున్నాం? చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, మన మనస్సాక్షి గుండెల మీద చేసుకొని చెప్పండి, మనం ఎలాగున్నాం? సంపూర్ణంగా ఆయన అంగీకరిస్తున్నామా? ఆయనను ప్రేమిస్తున్నామా? అయితే ఆయన ప్రేమ రాజ్యాన్ని మనం స్థాపించాలి. ఆమెన్. ఆయన రక్షణ సువార్తను మనం ప్రకటించాలి. ఎంత చక్కగా ఉత్సాహంగా మనం పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం, అంత చక్కగా ఆయన సువార్తను మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఆమెన్. నీ గురించైనా చెప్పాలి, ఆయన గురించైనా చెప్పి ఏ విధము చేతనైనా సరే ఒకరిని అగ్నిలో నుంచి లాగినట్లు కొందరైనా మనం అగ్నిలో నుంచి లాగి ఈ డిసెంబర్ మాసములో ఆయన ప్రేమ రాజ్యాన్ని మనం స్థాపించే వారిగా ఉండాలి. నీ కోసం, నా కోసం ఆయన క్షణం కూడా ఆలోచించకుండా ప్రాణాన్ని పెట్టాడు, రక్తమంతా ధారపోసాడు, ప్రాణాలు త్యాగం చేసిన దేవుడు ఆయన. మరి నువ్వేం త్యాగం చేస్తున్నావు? ఆయన కోసం నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు? ఏదో మనిషి పుట్టావు, పెరిగినావు, పెద్దవాడైనావు, నీ జీవితం స్వార్థంగా నీకు నువ్వుగా నువ్వు బతుకుతున్నావా? లేకపోతే ఇతరులకు ప్రయోజనకరంగా నువ్వేమన్నా బతుకుతున్నావా? నీ ద్వారా దేవుని నామం ఊరేగించబడుతుందా? మహిమపరచబడుతుందా? సువార్త ప్రకటించబడుతుందా? నేను బాగున్నానులే, నేను వెలిగింపబడ్డానులే, నేను బాగున్నానులే అని చెప్పేసి నువ్వు బాగుంటూ నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నావా? అది కాదండి. బాగలేని వారి కోసం ఆయన వచ్చాడు. ఆమెన్. అనారోగ్యుల కోసమే వచ్చాడు. ఆరోగ్యవంతులకు ఆయన వైద్యుడు అవసరం లేదు. బాగలేని వారి కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. మనం ఒకప్పుడు బాగలేము, ఒకప్పుడు చెడిపోయిన వారి మనం, ఒకప్పుడు దుర్మార్గులం, హింసకులం, దేశకులం, హానికరులం, దుర్మార్గులం. ఆయన మనల్ని ఎంతగా ఆయన ప్రేమించాడు. ఆమెన్. నువ్వెందుకు పాపిని ప్రేమించకున్నావు? నువ్వెందుకు దొంగను ప్రేమించకున్నావు? వ్యభిచారిని ఎందుకు నువ్వు ప్రేమించకున్నావు? ఎందుకు పడిపోయిన వారికి ఊతనీయకున్నావు? బలహీనలు బలపరచకున్నావు? ఎందుకు అంత కఠినంగా ఉండవు? నువ్వు నిజంగా యేసయ్య బిడ్డవైన ఆయన రక్తంలో నువ్వు కడగబడ్డావు. ఆయన క్షమించినట్లుగా, ఆయన నిన్ను విమోచించినట్లుగా నువ్వు క్షమిస్తున్నావా? ప్రేమ ఆ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా? ఏమన్నా మంచివారేమన్నా ఆయన నీ పట్ల ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి లేదు. ఏ మంచి లేని మనలో ఆయన నమ్మి ప్రేమించి రక్షణ ఇచ్చి వరాలనిచ్చి ఫలాలనిచ్చి అభిషేకాన్నిచ్చి ఆత్మనిచ్చి మంచి అధికారాన్ని ఇచ్చి ఆయన నీ కోసం నా కోసం అంత త్యాగం చేస్తే ఆయన గురించి నువ్వేం చేస్తున్నావు? నేను ప్రభుని అదే అడిగినా, ప్రభువా నన్ను రక్షించావు, నాలాంటి యవనస్తులు ఎంతోమంది రక్షించిపోతున్నారు. ఒకప్పుడు నేను దుర్మార్గుని, దూషకుని, హింసకుని, హానికరుని, నాలో ఏ మంచి లేదు. ఆయన నన్ను ప్రేమించి నన్ను స్వస్థపరిచావు, నాకు రక్షణ ఇచ్చావు. నా బ్రతుకు దినములన్నీ కూడా నీ రాజ్య సువార్తను ప్రకటించి అనేకులు నీ సన్నిధికి నడిపిస్తాను తీర్మానం చేసుకున్న నాటి నుంచి నేటి వరకు ఇదే ఆత్మల భారముతో రాత్రనగా పగలనగా సేవ చేస్తున్నాను. ఒకే ఆశ, ఏ విధము చేతనైనా ఒక ఆత్మ రక్షణ పొందాలి, ఒక ఆత్మను ప్రభుని తెలుసుకోవాలి, ఒక ఆత్మ దేవుని మందిరానికి నడిపించబడాలి, ఒక పాపి మారాలి, ఒక దొంగ మారాలి, ఒక దుర్మార్గుడు మారాలి, క్రియల్లో ఆయన ప్రేమను చూపించాలి అన్న ఆశ దృక్పథంతో ఒక వ్యక్తి అన్నుడు దొరికినాడంటే, ఒక 5-10 నిమిషాలు మాట్లాడినంటే ఏ విధంగా సువార్త చెప్పాలా అని ఆలోచించి అతనికి సువార్త చెప్పడం, ఆయన ప్రేమ గురించి చెప్పడం, ఆ విధంగా ప్రజలను మనం ఆకర్షించే వారిగా ఉండాలి. ఆయన 3.5 సంవత్సరం సువార్త పరిచయంలో
ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి దేవుడు ఆయన. ఆమె మనం ఏం చేస్తున్నాం? కొందరినైనా నీ వారినైనా నువ్వు రక్షిస్తున్నావా? నీ వారినైనా నువ్వు నడిపిస్తున్నావా? నీ స్వజనుల కోసమైనా నువ్వు రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒకసారి చెల్లి తమ్ముడు ప్లీజ్ ఆయన మాటలను అర్థం చేసుకుని, ఆయన ప్రేమను అర్థం చేసుకుని, ఆయనకి విసుగు తెచ్చిపించే వారిగా మనం ఉండకుండా ఆయన మాట విని ఆయనను సంతోషపెట్టేవారిగా, ఆయనను ఆనందపరిచేవారిగా. తల్లిదండ్రులు బిడ్డలను సంతోషపడితే, పిల్లలు తల్లిదండ్రులు సంతోషపడితే వాళ్ళకి ఎంత సంతోషం కదా. వాళ్ళు దుర్మార్గంగా చేటు తీసుకొచ్చి చెరుపు చేయి పిల్లలుగా ఉంటే, ఎందుకు పుట్టేవారు నా కడుపున, ఎందుకు పుట్టింది ఇది, చిన్నప్పుడే వడ్డగిల్లేసి వడ్ల గింజ వేసి చంపింటే బాగుండు, వీడు పుట్టకపోయినా బాగుండు అని తల్లిదండ్రులకు ఇసుగు తెప్పించేవారిగా, పరమ తండ్రి అయినటువంటి దేవునికి మనం ఇసుగు తెప్పించేవారిగా ఉండకుండా నిజంగా ఆయన ప్రేమను సంపూర్ణంగా పొందుకున్న మనం ఇతరులకు కూడా తెలియజేస్తూ, ఇతరులు కూడా రక్షించి మనం పాటుపడదాం. అటు కృప, అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి మనకు ప్రాణాన్ని ఇచ్చాడు, మనకు నిత్య జీవమునిచ్చాడు, మనల్ని బ్రతికించాడు. చెల్లి తమ్ముడు అన్న, ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ పురుగు ఉన్నంత వరకు, మన తుది శ్వాస వరకు ఆయన ప్రేమ రాజ్యాన్ని స్థాపిద్దాం. ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా, బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయా, బ్రతుకు దినములు అన్నియు దేవా నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా, అందరూ చెప్దామా? యేసయ్యాని, యేసయ్యా 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 యేసయ్యా. కృంగిన సమయములో కృపను చూపావు, నలిగిన వేళలో నన్నాదరించావు. కృంగిన సమయములో కృపను చూపావు, నలిగిన వేళలో నన్నాదరించావు. కోలిపోయిన ప్రతిసారి ఆదరించవచ్చావయ్యా, కోలిపోయిన ప్రతిసారి ఆదరించవచ్చావయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నిన్ను మోకాలిస్తే రెండు చేతులు పైకెత్తి ప్రభుని హృదయపూర్వకంగా పలుకుదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కను పాపవలే కాపాడినావు, నీ రెక్కలలో నన్ను దాచినావు. కను పాపవలే కాపాడినావు, నీ రెక్కలలో నన్ను దాచినావు. పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావయ్యా. పడిపోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావయ్యా.
బలపరుస్తున్నాడు, నీకు ఊతనిస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నిన్ను బ్రతికిస్తున్నాడు ఆయన. పోయిన ప్రతిసారి నన్ను లేవనెత్తావయ్యా, కూలిపోయిన ప్రతిసారి ఆదరించవచ్చావయ్యా. యేసయ్యా పలుకొని నోరారా, యేసయ్యా ఈ రాత్రి నన్ను దర్శిస్తున్నాయి, నీ ప్రేమ రాజ్యాన్ని నేను స్థాపిస్తాను, నీ రక్షణ సువార్తను ప్రకటిస్తాను, పరిచర్యలో పని భాగస్తున్నాను ప్రభు. నీ పాప నన్ను వెలిగి నన్ను బ్రతికించిన దేవా, నా బ్రతుకు మూలముగా నీ నామాన్ని మహిమపరుస్తున్నాను. తీర్మానం చేసి రాత్రి యేసయ్యా 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 యేసయ్యా. ఓ బాబా బాబా ప్రాణమున్నంత వరకు దేవా పాడతానయ్యా, బ్రతుకు దినములు అన్నియు దేవా, నీదు ప్రేమను ప్రకటిస్తాను. యేసయ్యా 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 యేసయ్యా. సహోదరి సహోదరుడా, అమ్మ చెల్లి తమ్ముడు అక్క, నీకోసం ఆయన మనసులో పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించు, నిన్ను ధనవంతులుగా చేయడానికి దరిద్రునిగా వచ్చాడు, నీకోసం తన ప్రాణాలను పెట్టి ఆయన కోసం ఏం చేస్తావు ఈరోజు తీర్మానం చేసుకో. ప్రభా నీకోసం ఈరోజు నేను ఇలా బతుకుతాను, ఆయన ఇలా జీవిస్తాను ప్రభా, ఇలా సువార్తను ప్రకటిస్తాను ప్రభా. అయ్యా నా ఊపిరి ఉన్నంత, నా శ్వాస ఉన్నంత వరకు నేను ప్రేమ రాజ్యాన్ని ప్రకటిస్తాను తీర్మానం చేసుకున్నవారు. నేను ఈ విధంగా ఈ రోజు నుంచి ఇలా బ్రతుకుతాను ప్రభు, పరిశుద్ధంగా తీర్మానం చేసుకున్నాను. మీ కుడి చేయి పైకెత్తండి, మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన 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 ప్రార్థన. పరమ తండ్రి ప్రార్థన ప్రార్థన చేయండి. పరమ తండ్రి పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. నాయన చేయతిన్న నా సోదరి సోదరులందరినీ కృపతో మీరు జ్ఞాపకం చేసుకొని నాయన వారి చేయి విడుకు ప్రభా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఉపద్రవములు వచ్చినా, అయ్యా చివరికి మరణమే మీరు విడిచిపెట్టే దేవుడు కాదు.
మేమేమైనా మీ చేయి విడిచిపెడతాము కానీ మీరు విడువని ఎడబాయని దేవుడవు నాయన. స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడ్డ మరుచుతాదేమో కానీ నువ్వు మరువని దేవుడవు నాయన. విడువని దేవుడవు ప్రభా, ఎడబాయని దేవుడవు నాయన. చేయబట్టుకొని కడవరకు అంతవరకు నడిపించాలి. అంతవరకు నీ కృప తోడుగా ఉండదు. సదాకారుని కృప నీ బిడ్డలకు తోడై ఉండగా, నిత్య సంతోషం ఆనందం నీ బిడ్డల తలల మీద ఉండగాక, దుఃఖము నిరుపు తొలగిపోనుగాక, లారుపు నాట్యముగా మారునుగాక, అద్భుతాలు జరుగునుగాక, హృదయాలలో జన్మించండి ప్రభువా. ప్రతి ఉత్సాహం ఆనందం దాసుని బిడ్డలకు దయచి ఘనత మహిమ ప్రభావాలు మీరు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కేక్ ఉందా బాబు?